ध्रुन्धेरोधावरणो ध्रुन्धेरो प्रोत्पदे ध्रुन्धुम्रास्तं धारयता ओम तदेव लक्ष्मीदेव ताराबलं मंगलं तदेव अयं मुहूर्तसुमुहूर्तोऽस्तु अस्तु यजमानस्य लग्नघाटे स्वयं मुहूर्तसुमुहूर्तोऽस्तु ओम सहस्रशीर्षा पुरुषा सबोधं विश्वतो अस्तु दशदशाङ्गुलं पुरुषहेव्यदकं यद्भूतं यच्छभव्यं ओम तुच्छं होरार्णे नातुं यक्षाय नातुं यक्षवदे दैवे स्थिनस्तुं येष्वं जगादुष्पदे श्रीशङ्खचक्रगदास्ते महालक्ष्मी नमोऽस्तुते यक्षवदे दैवे स्थिनस्तुं जगादुष्पदे चतुस्सागरपर्यन्तं ओम ब्राह्मणे ओम शान्ति 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 देवमन्त्रे कलिगे प्रथमपादे जम्बूदीपे भरतवर्षे भरतकण्ठे तेनो दक्षिणदि అన్న మీరు కొద్దిగా नोधे नामधेयस्य सकुटुम्बस्य क्षेमधैर्य नानागोत्रोद्भवस्य नानापुरग्रामेण गोत्रोद्भवभ्यः नमः ओम श्रीमहेश्वराभ्यः नमः ओम भानुनगरवाभ्यः नमः ओम मरुदगष्टाभ्यः नमः ओम इष्टदेवताभ्यः नमः ओम कुलदेवताभ्यः नमः ओम श्री सीतारामचन्द्राभ्यः नमो नमः ओम अयं मुहूर्तसुमुहूर्तोऽस्तु ओम तदेव लग्नं तदेव धाराबलं चिन्तनं तदेव विद्याबलं दैवबलं तदेव अयं मुहूर्तसुमुहूर्तोऽस्तु नारिकेलफलं समर्पयामि श्रीफलानन्तं शुद्धाचमनीयं समर्पयामि माता की जय जय माता రాజన్న సార్ సార్ ఇలా ఉన్నా చూడండి రాజన్న సార్ సార్ అటువంటి దేవుని దగ్గర అవసరమా చిన్న సమయం ఓకే అధ్యక్షులు కోటన్న గారికి, రమేష్ గారికి, అదేవిధంగా నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మండల నాయకులకి ఇట్లుంటే ఎవరన్నా కానీ రాగలని కోరుతున్నాము. అంటే దాదాపుగా మంచి రోజు చూసుకుందాం, కంప్లీట్ మాట ప్రకారం మంచి రోజు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సారు చాలా ధన్యవాదాలు నేర్పిస్తున్నాను. అదేవిధంగా మన వీడీసీ ఆధ్వర్యంలో ఒక శాలువా जनार्दन भाई अక్కడ కాదు
ఈ సభను 50 మంది హౌసింగ్ మరి అదేవిధంగా ప్రపోజల్స్ కానీ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పూజలు భూపతి రెడ్డి మన రూరల్ ఎమ్మెల్యే గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్ట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, శేఖర్ రావు గారు, అదేవిధంగా రామ్ భూపాల్ పిసిసి డెలిగేట్ గారు, భోజన్న గారు, కోటన్న గారు, రమేష్ గారు, చక్రవర్తి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హనుమల్ గారు, గంగాధర్ గారు, కార్పొరేటర్ ఖానాపూర్కి మన కానం గ్రామస్తులకు కానీ మనకు కానీ చాలా సంతోషమైన దినము. ఎందుకంటే దాదాపు 15-14 సంవత్సరాల నుంచి హౌసింగ్ అనేది మనం మర్చిపోయిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఎవరైతే ముఖ్యంగా అర్హులు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వారిని సెలెక్ట్ చేసి మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యతగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మన ఎమ్మెల్యే గారు కూడా కర్కశంగా ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు. ముందు మన పార్టీ వారైనా మొదలు అవసరం ఉన్న వారికి ఇచ్చిన తర్వాతే లేని వారికి మళ్ళీ చూసుకుందామన్న సదుద్దేశంతో మంచి సెలక్షన్ చేస్తూ మంచి ట్రాన్స్పరెన్సీగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల అభివృద్ధి కామాలను చూస్తూ ఉన్నారు. మన గ్రామానికి కమిట్మెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ గ్రామం ద్వారా 10-12 గ్రామాల ప్రజలు రాకపోకలు చేస్తూ ఉంటారు. మన సందర్భంలో రోడ్డు చూస్తుంటే చాలా అధ్వానంగా రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరు మనం చీత్కరించుకునే విధంగా ఉండేది. ఆ రోజు ఎన్నికల సందర్భంగా మన ఎమ్మెల్యే అప్పటి క్యాండిడేట్ భూపతి రెడ్డి గారు మరి ముఖ్యంగా రాగానే మొదటి కార్యక్రమంగా ఈ రోడ్డు చేపట్టి రోడ్డు పూర్తి చేద్దని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ కమిట్మెంట్ ప్రకారమే డబ్బులు లేకుండా సర్ది కాంట్రాక్ట్తో సీల్ చేసి మనకు రోడ్డు వేయించి 10 గ్రామాలతో పాటు మీ గ్రామానికి కూడా ప్రమాదాలు నివారించి మరి మంచి సౌకర్యవంతంగా రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని గ్రామాలకి ఇచ్చినట్టుగానే మీ గ్రామానికి కూడా నిజామాబాద్ కూడదోడుదోడు ఉన్నప్పటికీ కొంచెం అభివృద్ధికరంగా వెనుకబడినప్పటికీ కూడా మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక ప్రాధాన్యతగా ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సంకుచిత ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మరి మీరు కూడా ఎమ్మెల్యే గారికి కూడా మంచి ఉద్దేశంతో ఏదైతే మన ప్రాంతవాసి మన లోకల్ అయినటువంటి ఎమ్మెల్యే గారు మన పక్క గ్రామ నివాసి కాబట్టి మన గ్రామాన్ని కూడా తన సొంత గ్రామంగా మరి మండలంలోని మన సొంత గ్రామాన్ని చూస్తూ అభివృద్ధి విషయంలో కూడా కొంత పక్షపాతం నిర్వహించాలని ఈ సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటే ధన్యవాదాలు. వాస్తవంగా ఇప్పుడు మన బాగారెడ్డి అన్న చెప్పినట్టు 10-12 సంవత్సరాలు హౌసింగ్ అనేది మర్చిపోవడం జరిగింది. చాలామంది ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కేసీఆర్ గారు అల్లుడస్తే ఆడ ఉండాలి అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడి ఆయన ఏరియాలోనే పనులు చేసుకున్నారు. కాబట్టి మిగతా ఏరియాలో ఎక్కడ పని చేయలేదు. చాలా మోసం చేసారు వాళ్ళు ప్రజల్ని. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అన్ని విధాలుగా అందరికీ సహాయ సహకారం అందేటట్లు చూస్తారు. ఆ పార్టీ లెక్క కాదు. అందుకోసము భూపతి రెడ్డి సార్ కూడా మనకు అందరికన్నా ఎక్కువ ఇండ్లు ఇచ్చారు. కాలూరుకి ఖానాపూర్కు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా మన ఊరు తరఫు నుంచి. అదేవిధంగా చాలా ధన్యవాదాలు వస్తాయని చెప్పి సార్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్లో డెవలప్మెంట్ అంటే 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా కాలేదు. మన ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం సార్ రోడే కాదు న్యాయంగా చేసే పనిలో మేము ముందుండి పని చేపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన అన్న నిజామాబాద్ కార్పొరేషన్లో కలిసినటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా కాలూరు, ఖానాపూర్ ఈ 2 గ్రామాలకే ప్రస్తుతానికి 110 శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ శాంక్షన్ చేసినటువంటి పండుగకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మీ గ్రామస్తులకి, పక్క గ్రామంలో ఉన్నటువంటి కాలూరు గ్రామం, ఎందుకంటే గత ప్రభుత్వాలు, నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు, గత ప్రభుత్వాలు చంద్రశేఖరరావు గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి చేసినటువంటి ఎమ్మెల్యే గోవర్ధర్ గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి చేసినటువంటి జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, టీఆర్ఎస్కు చెందిన ఏ నాయకుడన్నా వచ్చి ఆ రోజుకు ప్రగల్భాలు పలికినట్టుగా డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, ఎన్నో కథలు చెప్పారు. ఇవ్విస్తాం అవ్విస్తాం. ఇక అది చాట్ అంతా ఉన్నది, అది ఇంత 3 రాయొచ్చు వాళ్ళు చెప్పినాయని. మేము అట్లా కాదు.
కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా చెప్పిందే చేస్తుంది, అది చేయాలనుకున్నప్పుడే చెప్తుంది. అది మా నాయకత్వ లక్షణం. మనం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ మన ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అయినా కానీ 110 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఈడికెళ్ళి పడితే మన కాన్స్టిట్యున్సీ మొత్తం కలిసి 110 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ఒక 300-400 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయించి ప్రారంభోత్సవాలు కొన్ని అయినాయి, శాంక్షన్ అయ్యి మరి కొన్ని నడుస్తూ ఉన్నాయి పనులు. అటువంటి ఎమ్మెల్యే మనకున్నాడు. మన అదృష్టం అది. ఆయనకున్నటువంటి చతురతతోని, ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలతోని మరి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని మరి ఆయన మెప్పించి ఒప్పించి మనకు కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ మరి ఒక రూపంలో తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా చేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా సోదరులకు మరి మీరు పోతున్న రోజు బస్సులలో ఏదైనా ఊర్లలో పోతున్నారా, మరి పోతే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏ రోజైనా బస్సు మీరు పైసలు చెల్లిస్తుర్రా, టికెట్ తీసుకుంటుర్రా, ఒకసారి ఆలోచించుకోవాలా. అదేవిధంగా ఇవాళ ఇంట్లో మన భర్త పైసలు తెచ్చినా తేకపోయినా, మనకి ఇచ్చినా ఇవ్వకుండా కరెంట్ ఇవాళ 200 యూనిట్ల వరకు ఇస్తున్నామా లేదో ఒకసారి ఆలోచించుకోవాలా. మరి కాంగ్రెస్ పార్టీ మనం పెద్ద తరగతి వాళ్ళు ఏదైతే సన్న బియ్యం తింటారో మరి అందరు పేదోళ్ళు కూడా, బడుగు బలహీన వర్గాలు కూడా సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీరందరూ మరి ఆలోచించి మరి మనం ప్రతి పేదోళ్ళకు కూడా సన్నబియ్యం తినిపించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి 3 నెలలే ఇచ్చేస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ విధంగా చూస్తా పోతే మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఇండ్లు గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మోచేతుకు బెల్లం పెట్టి ఆశ చూపి ఓట్లు దండుకున్నారు ఆ రోజు. అవునా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గత రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు నుంచి మొదలైన అంటే ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదోళ్ళకి ఇండ్లు వచ్చినాయి. అవునా కాదా? పేదోళ్లకు ఇండ్లు లేని జాగాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి జాగాలు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మ పార్టీది. రాజశేఖర్ రెడ్డి పుణ్యమాని 108, 104 ఆరోగ్యశ్రీ పథకం, ఈరోజు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారి కార్యక్రమాల చేత మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పుడే ఇచ్చిన ఒక బాధ్యుడికి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మనం చేసుకుంటున్నటువంటి ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడైనా 1 లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని ఉంటే మనకు ఇబ్బంది అయిన పరిస్థితిలో 40% చేదోడు బాదోడుగా 40,000, 50,000 ఈ విధంగా ప్రతి రోగికి ఇస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా అయితే ఇవాళ 70 మందికి దాదాపు ఇక్కడ ఇండ్లకు పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు, 6 లక్షల వరకు, ఎస్సీ అయితే 6 లక్షలు, బడుగు బలహీన వర్గాలు అయితే 5 లక్షల రూపాయలు. మరి వీటన్నిటినీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ మోసం చేసే పార్టీలు కావాలన్నా, మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీలు కావాలన్నా ఒకసారి ఇంట్లలో పోయి మనం అందరం మన పిల్లలతో కానీ మన భార్య భర్తలతో చర్చించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఇంకో విషయం, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి వీటిలో కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉండి, ఇక్కడ మన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉండి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్లు అన్నీ కూడా మనం అందరం ఒక విజ్ఞతతో ఆలోచించి మరి భూపతి రెడ్డి గారికి అండగా ఉండే విధంగా మన గ్రామాల్లో ఎవరైతే భూపతి రెడ్డి గారికి అండగా ఉండి కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారో వాళ్ళందరినీ మీరంతా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒకసారి మీరు గుర్తెరిగి రేపు రాబోయే ప్రతి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి
పట్టం కట్టి గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా వీళ్ళందరినీ గెలిపిస్తే మన పక్షాన భూపతి రెడ్డి గారిని కానివచ్చు, ప్రభుత్వాన్ని కానివచ్చు, మరి రేపు జడ్పీటీసీలో జిల్లా పరిషత్ అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, మరి ముఖ్యమైన ఇక్కడ మున్సిపాలిటీలో కార్పొరేషన్ అయితే మరి మేయర్ కానివ్వండి, వీరందరికీ మన పక్షాన కాంగ్రెస్ పక్షాన ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ సర్పంచులు, ఎంపీటీసీలు ఉంటే మనకు పనులు ఈజీగా అవుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి రేపు వస్తూ ఉన్నారు ఇంకా మతాల పేరిట, కులాల పేరిట, దేవుళ్ళ పేరిట ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. దేవుణ్ణి మనం కూడా మొక్కుతున్నాం. మీరందరూ మొక్తలేరా దేవుణ్ణి? మేము కూడా ప్రొద్దున ఇంట్లోకి వెళ్ళి పూజ చేసి బొట్టు పెట్టుకునే వస్తున్నాం. మాకు కూడా రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే, శంకరుడు దేవుడే, హనుమంతుడు దేవుడే. మేము కూడా దేవుళ్ళని కాదంటలేం. దేవుళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓట్లు అడగదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకోమని ఆలోచించుకుంటూ మేము ఓట్లు అడుగుతూ ఉంటాం. మీకు ఓట్లు అడిగే హక్కు మాకు ఉంది. ఎందుకంటే రేపు ఇవాళ నిన్న కానీ ఇవాళ కానీ రేపు కానీ ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసిందనే మాట మీ అందరికీ గర్వంగా చెప్తా ఉన్నాం. మేము తప్పకుండా మీరందరూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పక్షాన్ని బలపరుస్తారని ఆశిస్తూ మరి భూపతి రెడ్డి గారి బలాన్ని ఇంకా పెంచి ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ గ్రామాల్లో, ఈ కార్పొరేషన్ ఏరియాలో మరి ఆయన బలం పెంచి మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకునే దిశగా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా మరి కాంగ్రెస్ వైపు చూసి ఎవరో దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగే వారిని నమ్మకుండా, గతంలో చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మోసం చేసినటువంటి వాళ్ళని నమ్మకుండా బీజేపీ ఎంపీని గెలిపించుకున్నాం. ఎక్కడైనా ఏమైనా చేసిండా ఇలా అరవిందా లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ గ్రామానికైనా మన అభివృద్ధి నిధులు తెచ్చిండా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు మెదగాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఖానాపూర్ వాస్తవ్యులకి, ఖానాపూర్ పెద్దలకి, నాయకులకు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ మరొకసారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పేదల పక్షాన పోరాడి పేదల కోసం నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని, ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు అనేటి కేటాయించడం అనేది దాదాపుగా తెలంగాణ ఒకటే దగ్గర జరుగుతున్నటువంటి విషయం. పేదల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇందిరమ్మ మొదలుపెట్టి రోటీ కపడా మకాన్ని ఈరోజు ఇందిరమ్మ వారసులుగా కాంగ్రెస్ నాయకత్వం మీ పేదల పక్షాన నిలబడి ఈరోజు ఈ ఖానాపూర్ డివిజన్లో 100కు తగ్గకుండా పేదవారి ఇళ్ళని, ఇందిరమ్మ ఇళ్ళని గౌరవ శాసనసభ్యులు మీకు అందజేయడానికి మీ వద్దకు వచ్చాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఎక్కిన రోజు నుంచి నేటి వరకు మీకు సంబంధించిన ప్రతి రూపాయిని ఎంతో కష్టపడి చాలా నియమ నిబంధనలతో అత్యంత జాగ్రత్తగా మీ వరకు మీ డబ్బుల్ని తీసుకొచ్చి మీకు పేదవారు అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్మి మీకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తాను ఇచ్చిన మాట ప్రకారంగా మీకు అందజేస్తున్నాడని దానికి నిదర్శనమే నేటి ఇందిరమ్మ ఇల్లని మీరు గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. నిరుద్యోగులకు ఉద్యోగం, పేదవారికి ఇల్లు, సన్నబియ్యం, విద్యాభివృద్ధి కోసం తాను ఎంత కృషి చేస్తుండో అలాగే విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి మన అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతుండ్రు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్డు నిర్మాణం ఈ విధంగా మీకోసం 100 కోట్ల రూపాయల్ని ఒక్క డివిజన్కి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు మన లక్షల కోట్ల రూపాయల్ని ఈరోజు వృధా చేసిన వైన్యం మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్రానికి సహకరించకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోకుండా మీకు అత్యంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి కేవలం మాటల ద్వారా కుల మతాల భేదాలను సృష్టించి ఓట్లను దండుకునే ప్రయత్నంగా ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. రాబోయే ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విన్నపించుకుంటూ నాకు అవకాశం కలిగజేసిన గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నాయకత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం. 1వ డివిజన్ అంటే ఫస్ట్ నుంచి కూడా మన కానాపురము మన కాంగ్రెస్కు కంచుకోటగానే ఉండేది. గత 10 సంవత్సరాలలో కొంచెం పొరపాటు చేసినందుకు మీరందరూ కొంచెం ఆలోచించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పెద్దలందరూ మీ తీసుకొచ్చారు. కానీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు మనం ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసుకోవడానికి వచ్చినామనంటే ఒకటే డివిజన్కి ఇవాళ 71 ఇళ్ళు మంజూరు చేసిందంటే మీరు ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. అదే మాదిరిగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతోని మాకు మార్కెట్ కమిటీలో కూడా ఈ ఖానాపురం నుంచి అమ్మాయిలు కానీ చాటా కానీ భాగ్యనగర్ నుంచి అందరూ పనిచేయడం జరుగుతుంది. వారికి కూడా ఇలా ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్రూమ్స్ 50 మందికి మనం ఇక్కడ నుంచి ఖానాపూర్ వాసులకు మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా మిగతా ఇప్పుడు దుబ్బ కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉన్నాయో అవి మాకు 116 ఇండ్లు మంజూరు చేయడానికి మంజూరు చేసిండ్రు. తనకు మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా చాట అమాలి గంజిలో పనిచేసే అంత పేదవాళ్ళు ఉన్నారని చెప్పినప్పుడు పెద్ద మనసుతోని అక్కడ ఏదైతే మన కలెక్టరేట్ ఆఫీస్ పక్కన కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి మన ఖానాపురం వాసులకే చెందాలా, కాలూరు వాసులకే చెందాలా, మార్కెట్ కమిటీ వాళ్ళకే చెందాలన్న ఉద్దేశంతో ఆ ఇండ్లని అలాట్మెంట్ చేయడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమానికి వస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చెప్తా పోతా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఇప్పుడు ఆ రోజులు చెప్పాడు కేసీఆర్, నా మన్మడు ఏదైతే సన్నబియ్యం తింటాడో మీ పేదల్లో కూడా తినబెడతామని. ఆ 10 సంవత్సరాలు మనకు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మన భూపతి రెడ్డి గారు వారి సహకారంతో మన మండలం లోపల మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు 1000 రూపాయలు ఇలా అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి ఇలా రూరల్ మండలాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని నిజామాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివిజన్ 1 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ వీటికి మనం ప్రొసీడింగ్స్ ఇద్దామని ఇక మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు మన మండలం చెందినటువంటి జిల్లా ఇక్కడ సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి తమ్ముడు రాజేందర్ గారు, అదేవిధంగా మరి మన రాష్ట్ర కార్యదర్శి మీ గ్రామస్తుడే, నాకు మొన్నలాగా తెలియదు మరి రాంభూపాల్ సాబాయి మోదీ బిడ్డనే, మరి వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి పిసిసి డెలిగేట్ కాంగ్రెస్ లీడరు శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా భోజన్న గారు. ఇవాళ చాలా శుభదినం. మనం మొన్ననే 21వ తారీఖు నాడు పెద్దరామాస అయిపోయింది, పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నాం. ఇప్పుడు నవరాత్రులు. ఇలా దుర్గామాతను కూడా ఫస్ట్ రాగానే దుర్గామాతకు దిగి దర్శనం చేసుకొని మరి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కిన. నేను ఏమని మొక్కినా అంటే మా కారాపూర్ గ్రామస్తులు, కాలూరు గ్రామస్తులు చాలా ఆరోగ్యంగా ఉండాలా, మరి సుఖశాంతులతో ఉండాలా. మరి ఈ గ్రామము నిజంగానే డివిజన్ నెంబర్ 1 అంటే మరి డివిజన్ నెంబర్ 1గానే జిల్లాలోనే మన నిజామాబాద్ మున్సిపాలిటీలో నెంబర్ 1 డివిజన్గా ఇది అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకోవడం జరిగింది. నిజంగానే ఇవాళ చెప్పడం కాదు, ఒకప్పుడు మన గ్రామాలు కాలూరు అయితేనేది, ఖానాపూర్ అయితేనేది, ఇక్కడ మన బోర్గాం కానీ ముబారక్ నగర్ కానీ మళ్ళీ విలీన గ్రామాలు ఈ 6 డివిజన్లు ఏవైతే ఉన్నాయో చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు. యాక్చువల్లీ ఇక్కడనే ఇప్పుడు మీకు వందలాది రైస్ మిల్స్ ఉన్నాయి, ఇక్కడనే కలెక్టరేట్ ఉంది, ఇక్కడనే నాక్ బిల్డింగ్ కానీ ఇంకా రెవెన్యూ బాగుంది, ఆదాయము ఈ ప్రాంతానికి ప్రభుత్వం తరఫున మరి ఆదాయం బాగుంది. కానీ మరి మీకు అందరు కూడా తెలుసు, ఆ రోజు ఇక్కడనే మీటింగ్ పెట్టుకున్నాం ఒకరోజు, ఏది ఈ డివిజన్లన్నీ కూడా మనము మన నిజామాబాద్ కలపద్దు, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి, ఇది పెద్ద గ్రామము, మా సర్పంచ్ మా కారబాలు మాకే ఉండాలి,
ఇక్కడికి వచ్చినటువంటి ఆదాయం మా గ్రామానికి అభివృద్ధి చెందాలన్నప్పుడు పోరాటం చేసాం, కానీ మరి అది ఫలించలే. మరి అందరికీ తీసుకుపోయి ఇవాళ మున్సిపాలిటీలో కలిపారు. మరి ఇంత ఆదాయం వస్తున్నది, మరి 10 ఏళ్ళ నుండి ఏం చేసిరా అంటే ఎక్కడ చేసిన కొందరు అక్కడే ఉంది. ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఖానాపూర్ కాలూరు డివిజను ఇవాళ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉన్నది. నేను మొన్న చూసిన ఇక్కడ ఈ వీరభద్ర కాలనీ కావచ్చు, ఇంకా మన ఏది మహమ్మద్ నగర్ కావచ్చు, ఇక్కడ విఠలేశ్వర కాలనీ కావచ్చు, ఇక్కడ ఇంత దొడ్డు అంటే నీళ్లు మొత్తం తుంగా మలిచిపోయింది. తర్వాత నేను అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పినాం వాస్తవమే. చెప్పిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి 20 నెలలు అయింది. మీరు గమనించండి, 20 నెలల్లో ఇవాళ మనకు ఖానాపూర్ విలేజ్లోనే మన టఫ్ ఐటీసీ ద్వారా దగ్గర 2,42,00,000 రూపాయల పనులైనవి. ఇవాళ మీకు బైపాస్ రోడ్ అయిపోతున్నది. ఈ రోడ్ అయితే విచారకరం. 15 ఏళ్ళు ఇప్పుడు ఇదే రాజేంద్ర తమ్ముడు వీళ్ళందరూ కలిసి మాకు రోడ్ వేయాలని ధర్నా వేసారు. ఇలా మీద కేసులు పెట్టారు ఆ రోజు. ఇవాళ మీరు ఇలా రోడ్ వేసినాం మేము వచ్చినాక. ఇవాళ విఠలేశ్వర కాలనీలో రోడ్ వేసినాం. ఇవాళ ఇక్కడ బైపాస్ రోడ్డు కూడా మిగతాది కంప్లీట్ అవుతుంది. అట్లా ఈ విధంగా అవుతా ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ స్కూల్ కొన్ని డబ్బులు ఇచ్చినాం, 2 లక్షలు. తర్వాత బోర్వెల్స్ కావాలంటే 2.5 లక్షలు ఇచ్చినాం. తర్వాత మున్సిపాలిటీ ఫండ్ నుండి 35 లక్షలు సీసీ రోడ్స్ డ్రైనేజీలు ఇచ్చినాం. అంటే ఇవాళ ఒక ఖానాపూర్ గ్రామంలోనే నేను వచ్చిన తర్వాత 2,81,00,000 రూపాయలు ఇక్కడ ఈ గ్రామానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా డివిజన్ తీసుకుంటే కాలూరులో కూడా 1 కోటి రూపాయలతో అక్కడ రోడ్స్ డ్రైనేజ్ వేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు అక్కడ గోడౌన్స్కి ఇవ్వడం జరిగింది. అంటే అదొక 1 కోటి రూపాయలు. అది కాకుండా ఇవాళ మీ ముఖ్యంగా ఇవాళ ఏ గ్రామానికి కూడా ఇయ్యనంత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ కాలూరులో 86 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మనకు ఒక ఖానాపూర్ గ్రామంలోనే 86 ఇండ్లు శాంక్షన్ అయినాయి. కాలూరులో 47 అయినాయి. అంటే మొత్తము 120. ఒక డివిజన్కు 120 శాంక్షన్ కావడం అంటే ఒక్కొక్క ఇల్లుకి ఎంత 5 లక్షల రూపాయలు. మరి మీరు 6 కోట్ల రూపాయలు. ఇవాళ ఇవన్నీ లెక్క పెడితే మీకు ఒక డివిజన్ నెంబర్ 1కే 12 కోట్ల రూపాయలు 20 నెలలలో మీకు తీసుకురావడం జరిగింది. నిజంగా చెప్పడం కదా ఒక చరిత్ర ఇది. మీకేళ్ళు అడుగుతామని ఇక్కడ అక్కలు చెల్లెలు అందరు కూర్చున్నారు. మీరు ఎవరైనా మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని మీరు పైరో చేసిర్రా? ఎవరైనా వచ్చిర్రా? అంటే పైరో వేయలే, ధర్నా వేయలే, ఆఫీసర్స్ చుట్టూ తిరగలే. మేమే మా ఆఫీసర్లు వచ్చిర్రు. మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా మీ దగ్గర మరి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నాం. తర్వాత ఎంక్వైరీ చేసినాం. ఇవాళ మీ ఊరికే వచ్చి మేము ప్రొసీడింగ్ ఇస్తున్నాము. మీరు తెల్లారి బిల్లుల కొరకు కూడా ఎక్కడ తిరిగే అవసరం లేదు, మీ అకౌంట్లో పడతాయి డైరెక్ట్. ఎవరికి 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు, ఎక్కడొక పైరో చేసే అవసరం లేదు. మరి ఇంతకుముందు గతంలో ఈ విధంగా ఉండేనా? ఇవాళ ఒక డివిజన్కు 120 ఇండ్లు వచ్చినాయంటే దగ్గర 6 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు. అది ఎందుకంటే నాకు ఒక తపన ఉండింది. ఈ నిజంగానే డివిజన్ నెంబర్ 1 ఇంత దగ్గర ఉన్నది. ఏది మన నిజామాబాద్ కూతవేట దూరంలో ఉన్నది. ఇప్పుడైతే నిజామాబాద్లో కలిసిపోయినాం, కానీ ఇప్పుడు మరి ఇక్కడ అన్ని ఇంత ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తున్నాయి. మరి ఈ ప్రాంతం ఎందుకు డెవలప్ కావద్దు? చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది గంజులో పనిచేసే వాళ్ళు, లేకుంటే ఇక్కడ లేబర్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పేదవాళ్ళు. మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పినాం. ఈరోజు అది పాటిస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా దయచేసి గమనించండి. ఇవాళ డివిజన్ నెంబర్ 1కు 20 నెలల్లో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అభివృద్ధి పనులు. అంటే దాన్ని బట్టిగా మరి మా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కానీ మా యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనకు మన ఏరియాలో ఉన్న ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు అది కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది, కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉంది. అది అర్బన్ ఏరియాలో ఉన్నదని చెప్పి అప్పుడు మరి మన జాగా లేదని చెప్పి మన ఖానాపూర్ ఏరియాలో కట్టినందుకు మరి మొత్తం కూడా నిజామాబాద్ అర్బన్ వాళ్ళకి ఇచ్చేస్తామని మాట్లాడిండు. దానికి కూడా నేను కలెక్టర్ గారితో కొట్లాడి జాగా మేము ఇచ్చినాం, ఇవాళ మా జాగాలో కడుతున్నారు మీరు, మరి మా ఖానాపూర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడి గంగన్న వీళ్ళందరితో మాట్లాడి ఇవాళ మన వాళ్ళు ఎవరైతే అమ్మాలీలుగా పనిచేస్తున్నారో, చాటలో పనిచేస్తున్నారో, అర్తి అమ్మాలి కానీ ఇంకా కూలీలు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా అందులో ఇండ్లు వాళ్ళని కొట్లాడి వాళ్ళ 50 మందికి ఇప్పియబోతున్నాం భవిష్యత్తులో. ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇది మన ఏది ఇక్కడ కలెక్టరేట్ పక్కకు కూడా. సో ఈ విధంగా ఇవి ఒక 120 అవి ఒక 50 వచ్చినాయి అనుకోండి, 170 వస్తే ఇంకా కూడా ఎక్కడైనా ఇంకా ఇండ్లు లేని వాళ్ళు
ఇంకా జాగా నేలలు ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా 75 గజాల జాగా ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అందరు కూడా ఇస్తామని చెప్పి అది ఎక్కడైనా కావచ్చు, మనకు భాగ్యనగర్ కాలనీ కావచ్చు, మహమ్మద్నగర్ కాలనీ కావచ్చు, వీరభద్రనగర్ కాలనీ కావచ్చు, ఇక్కడ గౌడ సంఘం కాలనీ కావచ్చు, మరి ఇంకా ఎక్కడైనా కావచ్చు, మన క్రమం ప్రాపర్ కూడా కావచ్చు. ఎవరైనా కానీ నేను కోరుకునేది ఒకటే, ఇవాళ మేము వచ్చి 20 నెలలు అయింది, ఇంకా 3 సంవత్సరాల పైన మన ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. 3.5 సంవత్సరాలలో ఈ ఖానాపూర్ కాలూరు డివిజన్లో ఎవ్వరు కూడా పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు. 100% అందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఎన్నికలప్పుడు చెప్పినాం, మీ అందరినీ కూడా పేదోళ్ళని ఆదుకుంటామని చెప్పినాం. ఇవాళ ఇక్కడ మా అక్కాజల్లు ఉన్నారు, ఇవాళ వాళ్ళకి అడుగుతా ఉన్నా, మీరు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఫ్రీగా అంటే మీరు ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం డబ్బులు కడుతుంది ఆర్టీసీకి. మొన్ననే ఒక నెల కిందనే 200 కోట్ల మంది మహిళలు బస్సు ఎక్కిరు. అంటే మన జనాభా ఎంత తెలంగాణలో ఉన్నదే 4 కోట్లు, దాంట్లో మహిళలు 2 కోట్లు. మరి ఒక్కొక్క మహిళ 200 కోట్లు అంటే ఎంత? 100 సార్లు బస్సు ఎక్కింది ఇలా ఉచితంగా. మరి మీరు ఎక్కడ షాపింగ్ పోయినరా తెలియదు, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే హైదరాబాద్కి పోయినరా తెలియదు, లేకుంటే అత్తగారింటికి మా తల్లిగారింటికి పోయినరా తెలియదు. కానీ మొత్తం మీద ఒక్కొక్కరు 200 సార్లు బస్సు ఎక్కిర్రు. ఇవాళ 6,800 కోట్ల రూపాయలు మనము ఆర్టీసీకి ప్రభుత్వం పే చేసింది. అంటే ఆ పైసలు ఎవరి? ప్రభుత్వం పైసలు ఆర్టీసీ కట్టినామంటే ఎవరికి మిగిలినాయి? మీకే మిగిలినాయి కదా, మహిళలకే మిగిలినాయి. మరి ఇలా 6,800 కోట్ల రూపాయలు మహిళలకు మిగిలించినాం. అదేవిధంగా ఇవాళ మీకు ఎట్లుందంటే ఏమైనా ఇంట్లో కూడా గొడవ అయితే కూడా మేము బస్సు ఎక్కిపోయి తల్లిగారింటికి పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు అదే మొత్తుకుంటున్నారు మొగలు చాలామంది, సార్ మా దగ్గర పైసలు అడితేలే వెళ్ళిపోతున్నారు. అంటే ఇవాళ సమ్మక్క సారలక కూడా ఇలా జాతర రాబోతున్నారు. మీరు మేడారం ఖచ్చితంగా పోతారు, నాకు తెలిసి ఇక్కడ నుండి ఖానాపూర్ నుండి చాలామంది పోతారు. ఈ విధంగా మహిళలకు మరి అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ బిల్లు మీరే కడతారు. సరే పైసలు ఎవరైనా మీరే కడతారు. అట్లా మిగిలిన పైసలతోనే ఇలా చీటీలు వేసుకుంటారు మహిళలు చాలామంది. అట్లా అంటే ఈ విధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు మనం ఆఫ్ చేస్తున్నాం. ఇవాళ అదేవిధంగా రైతులకు మరి పంటకు రుణమాఫీ చేసినాం, ఇవాళ బోనస్ ఇస్తున్నాం. ఇక రకరకాల అంటే అన్ని విధాలుగా చేస్తాం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యం ఖానాపూర్ గ్రామం ఇప్పుడు పేద గ్రామం, కొంచెం అంటే లేబర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. గత 10 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు పెరిగినాయి, అంటే పెళ్ళైనాయి, విడిపోయినాయి, వేరే వేరే కుటుంబాలు అయిన పిల్లలు. వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు ఇచ్చినా 10 సంవత్సరాలు ఇవ్వలే. ఇవాళ మేము రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మరి 6 కిలోల చొప్పున, మనిషికి 6 కిలోల చొప్పున, కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోల చొప్పున మేము సన్నబియ్యం ఇస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా సన్నబియ్యం తినాలా. మరి అది పేదోడి కళ ఉండే. గతంలో ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ మస్తు మాటలు చెప్పాడు, మా మనమడు ఏం బియ్యం తింటాడో మీ పిల్లలు కూడా అదే తినాలా. మరి ఏడ తిన్నారు 10 ఏళ్ళు? ఆయన ఫామ్ హౌస్లో వండుకొని మంచిగా సన్నబియ్యం తింటాడు, మనకేమో దొడ్డు బియ్యం పెట్టారు. అయితే ఇలా ఏమైంది, ఇవాళ మనకు సన్నబియ్యము తక్కువనే అని తెలిసి మరి మన రైతులకు కూడా 500 బోనస్ ఇచ్చి ఇవాళ సన్నబియ్యం పండించే మరి పేద వాళ్ళందరూ కూడా మనం 6 కిలోలు చొప్పున కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోలు నెలకు ఎంతమంది అని ఉన్నారు, 4 ఉంటే 24 కిలోలు, 5 ఉంటే 30 కిలోలు, 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తూ ఉన్నాం. మేము ఎందుకు మీరు పేదవాళ్ళు కూడా అందరూ కూడా 3 పూటలు సన్నబియ్యం తిని మంచిగా పెరుగన్నంతో తిని ఇంట్లో వండుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని. మరి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన నిజంగా ఏదో పేదోడి కళ ఉండే. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మరి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ ఇచ్చారు? 10 ఏళ్ళు ఒక ఇల్లు కట్టలే. కేసీఆర్ ఒక 2-3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు 100 ఎకరాలలో, కవిత కట్టుకున్నది, హరీష్ రావు కట్టుకున్నాడు, కేటీఆర్ కట్టుకున్నాడు, కానీ పేదోడికి ఇల్లు కట్టేదానికి రాలే. ఇక మన దగ్గర మాజీ ఎమ్మెల్యే ఉండే గోవర్ధన్, ఆయన కూడా మేమేం తక్కువ అని చెప్పి ఇక్కడ కమలాపూర్లో 1 కట్టుకున్నాడు, గండిపేటలో 2 కట్టుకున్నాడు, 2 కొడుకున్నారని ఇంకో బిడ్డ ఉండి ఇంకోటి కట్టించండి, ఇట్లా 10 ఇల్లు కట్టుకున్నాడు ఒక్కొక్క. మరి పేదోళ్ళకి ఇల్లు కట్టేది ఎందుకు రాలే మీకు? అందుకే మీరు ముద్దు చెప్పారు, అది వాస్తవమే. కానీ అంటే అట్లా జరిగింది గతంలో. ఇవాళ మీకు అందరు కూడా మరి మీ ఇంటికి తెచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి మరి మీకు ఇలా ఇంటికి కూడా మరి మీ అకౌంట్లోకి బిల్లు వేసే పరిస్థితి ఉంది. మీరు నిశ్చితంగా ఇల్లు కట్టుకోండి. సొంత జాగాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా 400 నుండి 600 స్క్వేర్ ఫీట్ వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మేము చాలా మీకు అనుమానాలు ఉంటే ఇప్పుడు మన ఈ కార్పొరేషన్ ఇప్పుడు లేట్ అయింది, కానీ మన పక్కకి ఇక్కడ లక్ష్మాపూర్లో, మల్కాపూర్లో మనం ఇల్లు కడుతున్నాం. అన్ని ఊళ్ళలో అవుతున్నాయి. అక్కడ నోడల్ హౌస్ కింద అక్కడ 40 ఇల్లు ఇచ్చినాం. సో అక్కడ పోయి మీరు ఒక కారు కావాలంటే చూడండి, మీరు 600 గజాలలో ఎంత మంచి ఇల్లు వస్తుంది అన్నది, 600 ఫీట్లలో. సో అక్కడ చూసుకొని ఆ మోడల్ డిసైడ్ చేసుకొని మీరు కట్టుకోండి. మరి ప్రభుత్వం మాత్రం 400 ఎస్ఎఫ్టీకే ఇస్తుంది, 5 లక్షల రూపాయలు మీకు ఇస్తుంది. ఎట్లా ఇస్తుందంటే కట్టుకుంటేనే ఇస్తుంది. ఇంతకుముందు అట్లాగా 10 రోజులు లేవు, ఏదో కట్టుకున్నా అని చెప్పి పేపర్ మీద రాస్తే పైసలు రావు. ఇలా కట్టుకుంటేనే మరి దానికి ఫోటోలు తీసినాక అప్లోడ్ చేసి మొత్తం కంప్యూటరైజ్ అయింది. 600 కంటే ఎక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయదు అది.
ఇవాళ మీరు ఎట్లా కట్టుకుంటే అట్లా పైసలు వస్తాయి. పునాదుల దాకా కట్టుకున్నారనుకోండి మీకు 1 లక్ష రూపాయలు వస్తాయి. అదేవిధంగా స్లాబ్ కట్టుకున్నారనుకోండి, స్లాబ్ వేసుకున్నారండి 2 లక్షలు వస్తాయి. అదే గోడలు కట్టి మిగతా పని అయితే ఇంకొక 2 లక్షలు వస్తాయి. మిగతా కలర్ వేసి ఫ్లోరింగ్ అంతా వేసి బాత్రూమ్లు అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 1 లక్ష వస్తాయి. 4 విడతలలో మీకు పైసలు వస్తాయి. దానికి కూడా ఆలోచించడం ఏంటంటే కొంతమంది పేదోళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక అమ్మ ఉన్నది కూలి పని చేసుకుంటుంది, ఆమెకు 1 లక్ష రూపాయలు లేవు. ఇవాళ మనం ఇల్లు కట్టాలంటే ఒట్టిగా అవుతుందా? పునాదులు తీయాలి, సిమెంట్ కొనాలి, స్టీల్ కొనాలి, మరి ఒక మేస్త్రిని మాట్లాడాలి. మరి మేస్త్రి ఏమో అధ్వానం తీసుకున్నాక కట్టడు. మేస్త్రికి 50,000 ఇవ్వాలి, సామాను ఒక 50,000 కొనుక్కోవాలి. పునాదుల దాకా కావాలంటే 1 లక్ష 1.5 లక్షలు అవుతాయి. మరి ఆమె దగ్గర లేవు. పేదదాన్ని వాళ్ళు అప్పియ్యరు. పేదోళ్ళు అనే ఊళ్ళు అప్పిస్తారా? ఇయ్యరు. మళ్ళీ కట్టదో ఎట్లుంటుందో పరిస్థితి అని. అందుకని ప్రభుత్వం కూడా ఏం చేసింది, వాళ్ళని కూడా ఇలా డాక్టర్ గ్రూపులలో ఇంక్లూడ్ చేసి, డాక్రా సంఘాల ఐకేపీలో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు బ్యాంకు లింకేజ్ 1.5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నాం. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని. తర్వాత మీరు బ్యాంకు ద్వారా వచ్చిన పైసలు బ్యాంకు పోతాయి. మీరు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇల్లు కట్టుకునే పైసలు బ్యాంకు లింక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆమె కట్టదు అనే దానికి లేదు ఇక అవకాశం. డైరెక్ట్ మీకు డాక్టర్ సంఘాలకు సంబంధించిన బ్యాంకు లింకేజ్ ఉంటుంది. అట్లనే ఇవాళ మన నియోజకవర్గంలోనే నేను రీసెంట్గా దగ్గర 20 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇచ్చినాం ఇల్లు కట్టుకుంటే. కాబట్టి మీరు పైసలు లేవు, మరి ఆ 1.5 లక్షలు కూడా ఏడికెళ్ళి తేవాలా? మరి ఎవడిస్తాడు మాకు అన్నది రాజేంద్ర అడ్డం ఉంటాడా, మరి ఇంకా గంగాధర్ ఇప్పిస్తాడా అన్నదానికి లేదు. మీరు గ్రూపులో జాయిన్ కండి, ఆ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాం, బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు లోన్స్ ఇస్తాం. ఈ విధంగా ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తున్నది ఇలా. అదేవిధంగా సన్నబియ్యం ఇచ్చినాం, ఇలా మనము మరి రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఇస్తున్నాం. మరి ఇవన్నీ పథకాలు ఎక్కడైనా ఇలా భారతదేశంలో మనకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ లాస్ట్ రాష్ట్రం. తెలంగాణతో కలిసి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మీరు గమనించండి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఎందుకంటే మిమ్మల్నే టార్గెట్ చేసిరు వాళ్ళు. ఏదనంటే జై శ్రీరామ్ అంటారు, మీకు అంతే భక్తి ఎక్కువ మీకేమో. అయితే ఇప్పుడు అంటే అమ్మని అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉందమ్మా. ఆ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న దగ్గర ఎక్కడైనా ఈ స్కీములు అమలు అవుతున్నాయో మీరు అడగండి. ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం, మనం రైతులకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఇలా మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అది కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం, ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాం, సన్నబియ్యం ఇస్తున్నాం. ఎక్కడైనా ఈ స్కీములు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ అమలు అవుతుందో మీరు అడగండి. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇందిరమ్మ రాజ్యం ఉన్న దగ్గరనే ఈ పాలన. కాబట్టి ఇందిరమ్మ రాజ్యమే, ఇందిరమ్మ పాలన ఉన్నటువంటి ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఇక్కడ మరి పేదల పక్షాన సంక్షేమం జరుగుతూ ఉందని చెప్పి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ల సంగతి ఎట్లా అయిపోయింది, అది కుక్కలు చింపిన ఇస్తారులాగా కొడుకు ఒక పార్టీ అయిపోయింది, ఇప్పుడు బిడ్డ ఒక పార్టీ అయిపోయింది. ఇక ఆయనేమో నిన్న పేపర్లో చూసిన నేను కేసీఆర్ ఇక నా కాలు ఎరిగింది, ఇక నేను తిరగలేను, రేవంత్ రెడ్డితో కొట్లాడలేను, నా పని అయిపోయింది, ఇక నేను రాజీనామా చేస్తా అంటున్నట. మరి రాజీనామా అయ్యి ఇంకేమని ఎందుకంటే దోసుకున్నావు 15 ఏళ్ళు ఇలా కట్టిన లెక్కలేక ఏం కట్టినావా అంటే కాళేశ్వరం కట్టినా అన్నాడు. ఇలా కాళేశ్వరం ఊరిగిపోయింది. ఇలా ఖానాపూర్లో ఇండ్లు చూసాకొకటి, బంగ్లాలు కొన్ని ఉన్నాయి కొత్త కట్టినాయి, అవి 50 ఏళ్ళైనా చెక్కులు చదివాయి. ఎవరు కట్టిరు? మేస్త్రీలు కట్టిరు, పెద్ద ఇంజనీర్లను కట్టలే అవి. మరి ఇలా మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటున్నది. మరి కేసీఆర్ కట్టిన డ్యామ్ ఏమైంది? 3 సంవత్సరాలకు కూలిపోయింది. ఇలా కాంగ్రెస్ కట్టినవి అట్లనే ఉన్నాయా? నాగార్జునసాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మీరందరూ పోయి ఉంటారు. ఇప్పుడు పోచంపాడు కట్టిరు, కాంగ్రెస్ పార్టీ కట్టింది కదా, మరి అట్లనే కూలిపోతున్నాయి. అవి ఇప్పుడు 60-70 ఏళ్ళు అయింది, ఇంకా 100 ఏళ్ళైనా ఉంటాయి అవి. అట్లా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే మునిగిపోయింది, కానీ కూలిపోయింది. ఇలా అవినీతిలో గిరుక్కుపోయి మొత్తం దోసుకొని మరి ఎక్కడంటే ఇప్పుడు పంచాయతీ ఎక్కడ వచ్చింది మీకు తెలుసా? ఏదో పేద ప్రజలకు చేద్దామనే దగ్గర పంచాయతీ రాలే. అయ్యా బాగా సంపాదించాడు, ఇప్పుడు బిడ్డకు తక్కువ ఇస్తున్నాడు, కొడుకు ఎక్కిస్తున్నాడు. ఇవాళ మీకు తెలుసు కదా మహిళలకు సమాన హక్కులు వచ్చినాయి. అందుకని మాకు కూడా కావాలా అని కవిత కొట్లాడుతుంది, కానీ ఇంకా వేరే మీ కొరకు కొట్లాడతలేదు. దయచేసి మీరు గమనించండి. అంటే వాళ్ళ కొట్లాటంతా పైసల గురించి, వాళ్ళ ఆస్తి పంచాయతీ గురించి, మన గురించి కాదు. అది ఒడిసిన కథ ఇవాళ టీఆర్ఎస్. అయితే ఏం చేస్తున్నాడు? ఇవాళ మనం వచ్చినాం, ఆ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పినాం వీళ్ళ అవినీతి మీద మేము తప్పకుండా మేము విచారణ జరిపిస్తామన్నాం. ఇవాళ ఒక విజిలెన్స్ కమిటీ చేసినాం, కాళేశ్వరం మీద ఒకటి స్పెషల్ కోర్టు నుండి ఒకటి రిటైర్ చేస్తాం కమిటీ చేసినాం. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు. అన్నీ కలిసి ఏం చేసినాం, ఇలా అది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి సిబిఐకి అప్పచెప్పినాం మనం. ఇలా కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబం మీద విచారణ చేయండి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఎక్కడ అవినీతి జరిగింది, ఎంత జరిగింది, మరి ఎట్లా దాన్ని రికవరీ చేయడం అని సిబిఐకి అప్పచెప్తే, మొన్నటిదాకానేమో ఇదే అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ,
మరి కిషన్ రెడ్డి అని ఒక సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, ఆయన కేసీఆర్ ఒకటే. ఆయన మొన్నటిదాకా చిట్కలేసాడు, చూడుబాయ్ మీకు తమ్ము లేదు, ఇవాళ మాకు ఇవ్వండి సిబిఐకి, మేము 3 రోజులలో కేసీఆర్ను జైలుకి పంపిస్తామని చెప్పి. మరి అయ్యా మరి మీరు జైలురా బాబు అని సిబిఐకి ఇలా కేసు అప్పచెప్పినా. మనం అసెంబ్లీలో చర్చ జరిగి మీరు చూసిన 1:30 దాకా రాత్రి చర్చ చేసినాం. ఆ రోజు 1:30 దాకా అసెంబ్లీలో చర్చ జరిపి మరి కేసీఆర్ మీద చర్య తీసుకోండి, మరి ఇది సెంట్రల్ ఏజెన్సీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. కాగ్ రిపోర్ట్ అంటారు, అంటే లెక్కలు చూస్తుంది, ప్రభుత్వం లెక్కలు చూసేది కాగ్, ఒక ఏజెన్సీ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి సెంట్రల్ వాళ్ళకి అప్పచెప్తామని సిబిఐకి అప్పచెప్పి నెల 15 రోజులు అయింది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేడు. ఏమైందా మీరు తెల్లారి చూస్తా అంటే కేసీఆర్ సంగతి అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తలేడు, బీజేపీ వాడు సపోర్ట్ చేస్తలేడు, అంటే కిషన్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు, బండి సంజయ్ సపోర్ట్ చేస్తాడు. ఏంది కారణం? ఇద్దరు ఒకటే కలిసిపోయింది. ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇద్దరు టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసిపోయి వీళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇవాళ మనం ఒక వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని పెట్టినాం, ఎవరు సంజీవ్ రెడ్డి అని రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిని పెట్టినాం. ఇలా కేసీఆర్ ఏం చేయాలా? ఓట్లు ఓలకన్నా ఒకళ్ళు వేయాలి కదా. ఇలా ఏం చేసాడు? బీజేపీకి వేస్తే దొంగతనం బయటపడుతుందని చెప్పి ఓలకి వేయాలి, బైకాట్ వేసి. ఓట్లు బైకాట్ వేస్తాడా? ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేయడం ఎంత దుర్మార్గుడు. అంటే ఈ విధమైనటువంటి పనికివాళ్ళ పనులు చేసుకుంటా కేసీఆర్ ఇట్లా తయారైండు. అది ఇప్పుడు కేసీఆర్ అన్న ముగితే సాగదు. బీజేపీ గురించే మనం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, ఇలా కేసీఆర్తో కుమ్ముక్కైపోయారు. ఇవాళ జిఎస్టీ తగ్గించమంటున్నారు. జిఎస్టీ 2017లో వీళ్ళే 28% చేసారు. పిల్లలు తాగే పాల మీద వేసారు, పెద్ద మనుషులు వేసుకునే గుండె నొప్పికి సంబంధించినవి కానీ పక్షవాతంకి సంబంధించినవి బీపీ మందులు షుగర్ మందుల మీద కూడా ట్యాక్స్ వేసారు. ఇలా తగ్గించి అంటున్నారు జిఎస్టీ బచత్ ఉద్యమం అంట. అంటే మొన్నదాకా 2017 నుండి ఇలా 25లో ఉన్నాం. అంటే ఎన్నేళ్ళు అయింది? దగ్గర 8-9 సంవత్సరాల నుండి ప్రజల దగ్గర డబ్బులు దోసుకొని ఇలా అధికారం పోతుందేమో మళ్ళీ భయపడి ఇలా ధరలు తగ్గించారు. మేము లెక్క కట్టినాం, మొత్తం ఒక్కొక్క కుటుంబం నుండి ఎంతవరకు నష్టం జరిగిందంటే 28% నుండి ఇలా 18% వచ్చింది. అంటే 10% ట్యాక్స్ తగ్గించింది. దాంతో ఒక్కొక్క కుటుంబము సంవత్సరానికి మొత్తం మీద అంటే లెక్క పెడితే ఇప్పుడు ఈ 7 ఏళ్ళలో ఒక్కొక్క కుటుంబం 16 లక్షల రూపాయలు నష్టపోయింది. నెలకు 15,000. ఎంత నష్టపోయింది? నెలకు 15,000 అంటే సంవత్సరానికి 12 నెలలు. ఇక 8 సంవత్సరాలు లెక్క పెట్టండి మీరు. ఒక్కొక్క కుటుంబం ఇలా తెలంగాణలో కానీ భారతదేశంలో 16 లక్షల రూపాయల ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టింది. మీరు అనుకుంటున్న ట్యాక్స్ మేమేమైనా కట్టామని, మీరు కొన్నదాని మీద ట్యాక్స్ ఉంది. మీరు ట్యాక్స్ అంటే పైసలు కట్టి బ్యాంకులో కట్టే అవసరం లేదు. మీరు పాలు కొంటే ట్యాక్స్, బియ్యం కొంటే ట్యాక్స్, సబ్బు కొంటే ట్యాక్స్, చివరికి మందులు కొంటే ట్యాక్స్. మరి ఇలా ఒక్కొక్క కుటుంబం 16 లక్షల రూపాయలు ఇవాళ 10 ఏళ్ళ నుండి తీసుకొని ఇవాళ ఇంకా మళ్ళీ బచత్ ఉద్యమం అంట. ఏం ఉద్యమము అంటే ఇట్లా మోసం చేస్తారు పబ్లిక్. నేను చెప్పేది అది. ఇవాళ మనం ఓటేసి గెలిపించినటువంటి బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణకు డబ్బులు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం ₹1 ఇక్కడ ట్యాక్స్ కట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే 42 పైసలే మన తెలంగాణకు వస్తున్నాయి. 58 పైసలు మొత్తం ఉత్తరప్రదేశ్, బీహారు మరి మధ్యప్రదేశ్లో పెడతా ఉన్నారు. మనం ఏమడుగుతున్నాం? మోడీ జేబులోకి వెళ్ళి పైసలు అడుగుతున్నామా? అమిత్ షా జేబులోకి వెళ్ళి పైసలు అడుగుతున్నామా? మనం కట్టిన ట్యాక్స్ మనకు తెలంగాణకు అభివృద్ధికి ఇవ్వమని అడుగుతున్నాం. ప్రజల సొమ్ము, మా తెలంగాణ సొమ్ము మాకు ఇవ్వమని అడిగితే ఇవాళ 42% పైసలు ఇస్తున్నారు, 52% వేరే రాష్ట్రాలలో ఇస్తున్నారు. మరి ఎందుకు? దాని కొరకైనా మనం ఓట్లేసి పంపించింది అరవింద్ని కానీ, బండి సంజయ్ని కానీ, కిషన్ రెడ్డిని కానీ. ఇవాళ అదేవిధంగా మనం అంటే వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డం పడతా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. మూసీని ప్రక్షాళన చేద్దాం, ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కడదాం, మన హైదరాబాద్ని అభివృద్ధి చేద్దాం, దాంతో మనకు ఆదాయం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని అంటే ఆ ప్రాజెక్టులకు అడ్డం పడతా ఉన్నాం. ఇవాళ మనకు బీసీ రిజర్వేషన్ గతంలో ఎప్పుడు జరగని లెక్కలు 1932లో 31లో జరిగినటువంటి బీసీ సెన్సెక్స్ ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనకు సెన్సెక్స్ జరిగింది, క్యాస్ట్ సెన్సెక్స్ జరిగింది. క్యాస్ట్ సెన్సెక్స్ జరిగితే మనం బీసీలు 56% ఉన్నదని లెక్క తేలింది. తేలిన తర్వాత మరి వాళ్ళ జనాభా మీదకి వెళ్ళి మనం 42% ఇస్తామని చెప్పి మనం డిసైడ్ చేసుకున్నాము. కామారెడ్డిలో మనం అనౌన్స్ చేసినాం ఎలక్షన్లలో అని చెప్పి ఇలా బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వంకి పంపించినాం. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని షెడ్యూల్ 9లో పెట్టాలా బీసీ రిజర్వేషన్ పెంచాలంటే. మరి దానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం అడ్డం పడుతుంది. ఇక్కడ అసెంబ్లీలో ఏమో సపోర్ట్ చేసి యునానిమస్గా బిల్లు పాస్ అయింది. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆడపోయినాక ఆడ అడ్డం తిరుగుతూ ఉన్నారు బిల్ పాస్ కావద్దని. ఇలా బీసీలకు వ్యతిరేకంగా కూడా రిజర్వేషన్ ఇద్దామనంటే కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఎందుకు అడ్డం పడుతున్నారో మరి ఇలా బండి సంజయ్
అదేవిధంగా గుండు అరవింద్, అదేవిధంగా ఇలా ఈటల రాజేందర్, వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు గారా? మరి తెలంగాణ బీసీలు వీళ్ళకి ఓట్లు వేయలేదా? మరి దేని కొరకు అడ్డం పడుతున్నారు మీరు? ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం అంటూ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ విఘ్నులు. మరి ఖానాపూర్ గ్రామము కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు, కానీ ఇలా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన గ్రామం. కాబట్టి మీరు ఆలోచించండి, మరి ఏది సత్యం, ఏది మరి మీ కొరకు పనిచేస్తూ ఉన్నారు, ఏ పార్టీ మీ కొరకు పనిచేస్తుంది, ఏది పేదల కొరకు పనిచేస్తుంది, ఏది బీసీల కొరకు పనిచేస్తున్నది, ఏది రైతుల కొరకు పనిచేస్తున్నది. ముఖ్యంగా మహిళల గురించి కూడా చెప్పాలా. గతంలో చారణ మిత్తి అన్నారు, మీరే కట్టిరు, మిత్తి కట్టిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా స్వశక్తి మహిళా శక్తి పేరు మీద ఇవాళ మనము ₹1,00,00,000 మరి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరు చేయాలని చెప్పి ₹1,00,00,000 కోట్ల బ్యాంకుల నుండి తీసుకుంటున్నాం. మనం పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మనం బ్యాంకు నుండి తీసుకొని మేము మహిళా సంఘాలకు ఇచ్చినాం. మహిళా సంఘాలకు ఇచ్చి 0 వడ్డీ లేదు. ఇలా కొత్త సంఘాలు కూడా 1,00,00,000 మంది మహిళలు లేరు కాబట్టి 70 లక్షల మంది మహిళలే ఉన్నారు కాబట్టి ఇలా 15 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు కూడా మనము గ్రూపులలో ఇస్తున్నాం. 60 ఏళ్ళు నిండిన పెద్ద మనుషులకు కూడా గ్రూపులలో ఇస్తున్నాం. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరు చేయాలనే లక్ష్యంతో ఇంతకుముందు మేము మహిళలు అంటే ఏముంటుండే, డాక్రా సంఘాలలో పాల అమ్ముకున్నాడో అంటే పాల వ్యాపారమో లేకుంటే కోళ్ళ వ్యాపారమో పెరడి కింద వెనుకకు పెట్టుకునేది ఉంటుండే. ఇవాళ అట్లా కాదు, మహిళలు కోటీశ్వరులు కావాలంటే వాళ్ళ వ్యాపారం పెంచాలి అనే ఉద్దేశంతో ఇలా అదాని తయారు చేసేటువంటి కరెంట్ ఉన్నది కదా, ఏది సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్ శక్తిలో కూడా మీకు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాం. ఇలా ఆర్టీసీ బస్సులను కొనుక్కొని మీరు ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గోడౌన్స్ కట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు మీరు. మరి మీరందరూ కూడా సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున కాలూరు వాళ్ళందరూ, ఖానాపూర్ వాళ్ళందరూ కూడా ఒకటి పెద్ద ఎత్తున కూడా వ్యాపారం చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు పండించినటువంటి మీరు తయారు చేసేటువంటి వస్తువులు కూడా అమ్ముకోవడానికి కూడా ఇలా హైదరాబాద్లో శిల్పారామం అని ఉంటుంది. మీరు అందరూ చాలామంది మీ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చాలామంది విని ఉంటారు. అక్కడ హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం అని ఉంటుంది. అక్కడ 3 లక్షల రూపాయలకు గజం ఉంటుంది జాగా. ఆడ ఇవాళ 3 ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా 200 షాపులు ఓపెన్ చేసి వాల్యూ ఎడిషన్ కొరకు మీరు ఇక్కడ లడ్డూలు తయారు చేసారు, రవ్వ లడ్డూలు తయారు చేస్తారు మన దగ్గర. ఇక్కడ ఖానాపూర్లో అమ్మితే ₹10 పోతుంది, అదే నిజామాబాద్లో అమ్మితే ₹20 పోతుంది, హైదరాబాద్లో అమ్మితే ₹100 పోతుంది లడ్డు. మరి వాల్యూ ఎడిషన్ కొరకు మీకు అక్కడ అమ్ముకోవడానికి అక్కడ ఏదైనా వస్తువులు తయారు చేసే లడ్డూలని కాదు, మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు, బూటికి పెట్టుకుంటారు, ఇంకేదైనా పెట్టుకుంటారు, ఏదైనా పని చేయండి. మీ మహిళా సంఘాలకు అక్కడ ఆదుకోవడానికి 200 షాపులు తెరిచినాం. అంటే ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం, పేదవాళ్ళకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇలా రైతులను ఆదుకుంటున్నాం. ఉద్యోగులు కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా పేదవారిని మన చదువుకున్న విద్యార్థులు కూడా ఆదుకుంటూ ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం ఒక మహిళా సంఘం కట్టించినాం కదా, ఇక్కడ ఒక మహిళా సంఘం కట్టించినాం, సీసీ రోడ్ ఇచ్చినాం. ఈ స్కూల్లో కూడా గదులు కావాలంటే పిల్లలు చదువుకుంటుంటే గదులు ఇప్పించినాం. ఏదో రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా నేను కోరుకునేది ఒకటే, మాటలు చెప్పిపోయేటోళ్ళు, మోసపోయేటోళ్ళు, మరి పండుగలు వచ్చినప్పుడే లేకుంటే ఎలక్షన్ వచ్చినప్పుడే జై శ్రీరామ్ అనేటోళ్ళు కాదు. అందరం మన రామ భక్తులే, మన దుర్గామాతను మనం పూజిస్తలేం, మన ఆంజనేయ స్వామి భక్తులు మనం పూజించలే, మన దుర్గామాతను పూజించలే దసరాకు. హిందువులు అందరూ కూడా రామ భక్తులే, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రామ భక్తులు కాదు, వారు మోడీ భక్తులు. అర్థమైందా? మనం అసలైన రామ భక్తులం. రాముడు ఏం చెప్పిండు? న్యాయం వైపు ఉన్నాడు, పేదలను ఆదుకోమన్నాడు, కథలు చెప్పి అక్షంతలు పంపించి ఓట్లు దొడ్డుకోమని చెప్పలే. కాబట్టి ఇలా మీరు ఆ ట్రాప్లో పడకుండ్రి. అంటే ఎలక్షన్ రాగానే దేవుని పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళను మీరు గమనించండి, అడగండి. మీరు అడగండి. 10 ఏళ్ళు ఇప్పుడు మోడీ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఏం చేసిరా మా ఖానాపూర్కొని అడగండి, అంతే చెప్తారు వాళ్ళు ఏం చేశారు. మరి మేము చెప్తాం ఏం చేసామో. మరి దాన్ని అంటే గమనించుకొని మీరు మరి ఏ పార్టీ మీకు ఉంది. మరి ముఖ్యంగా మహిళలకైతే పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇలా ఇందిరా మిల్లు మీకే ఇస్తున్నాము, ఆర్టీసీ బస్సులు మీకే ఇస్తున్నాం, రేషన్ కార్డులు మీ పేరు మీదే. లాస్ట్లో రేషన్ కార్డు అనేది ప్రాథమిక ఒక గైడ్ లైన్ ఏంటంటే ఏ స్కీమ్ కావాలన్నా మీ రేషన్ కార్డు కావాలా. అది ఎందుకు మహిళల పేరు మీద ఇచ్చిర్రు? మహిళలకు పెద్దతనం ఇస్తేనే ఇంట్లో తాళాలు మహిళ పేరు మీద ఉంటే, మహిళ చేతిలో ఉంటే ఇల్లు పక్కా ఉంటుంది, ఎటువదిగా. అదే మొగోళ్ళ చేతిలో ఉన్నదనుకో 15 రోజులకు ఖాళీ. ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, చెప్పడం కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మహిళలు అంటే వీళ్ళు మగవాళ్ళు, వాళ్ళు తెచ్చి నెల ఒకవేళ ఫస్ట్ రాగానే జీతం మహిళకి ఇచ్చిరనుకో, భార్యకి ఇచ్చిరనుకో, ఆ ఇల్లు ఎంత సురక్ష ఉంటుందంటే నెలాఖరు కూడా సగం జీతం ఉంటుంది, అట్లనే సగం జీతం ఖర్చు అవుతుంది. అదే మొగోళ్ళ చేతులు ఉండని 15 రోజులకు మళ్ళీ అప్పు తేవాలిగా. అందుకనే ఆలోచించే మహిళలకే పెద్దపీట వేయాలని చెప్పి ఇండ్లు మీ పేరు మీద ఇచ్చినాం, రేషన్ కార్డు మీ పేరు మీద ఇస్తున్నాం. కాబట్టి మీకే లోన్ ఇస్తున్నాం. ఇలా తెల్లారి మీరు భర్త మీదనో మరి పిల్లల మీదనో ఇంకా మరి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరే ఉంటా ఇంకా
మీ బ్యాంకులో పైసలు పెట్టుకొని మీ కుటుంబాన్ని నడిపించి నాకేం తక్కువ అనేటట్టు ఉండాలన్నదే మరి మీ రెస్పెక్ట్ పెరగాల అన్న దాని మీద నేను బయలుదేరి సులభం పేరు మీద మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా అంత 20 నెలలే అయింది, ఇంకా చాలా వేయాలి. ఇవాళ కొంతమంది అంటున్నారు ఇంకా పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, ఇస్తాం అది కూడా. ఇవాళ మీకు తెలుసా ఇంకా అసలు ఇంకా టైం ఎక్కువ అవుతుంది నేను చెప్పలే, కానీ ఇవాళ కేసీఆర్ మొత్తం 8-9 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఏ రకంగా అప్పు చేసాడంటే 12% ఇచ్చిడు మితికి. ప్రభుత్వం మితి ఎట్లా తెస్తుంది తెలుసా? 6% తెస్తుంది, ఎందుకంటే ప్రజల కొరకు కాబట్టి. మనం బయట మితి తెచ్చుకున్నట్టు 12% తెచ్చిండు మనోడు. ఇవాళ మితి కట్టలేక పైసలు సరిపోతలేవు, అప్పు తెచ్చిండు. కాబట్టి ఇవాళ కొన్ని అంటే పైసలు తక్కువ ఉండడం వల్ల కొన్ని పనులు కాలేకపోవచ్చు. కానీ మీరు అందరూ కూడా, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అందరూ కూడా ఓట్లేసి గెలిపించింది మాకు 5 సంవత్సరాల కొరకు. ఇవాళ ఓన్లీ 20 నెలలే అయింది. 5 సంవత్సరాల లోపల మీకు ఇస్తామని అన్నీ కూడా ఇస్తాం. ఒకవేళ ఇవ్వకుండా ఎలక్షన్లో మళ్ళీ మీరు అడగచ్చు, మేము చెప్తాం దానికి సమాధానం. లేదు ఏదైనా సమాధానం ఉంటే మీ ప్రజలకు చెప్తాం, కానీ టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కాదు, ఎందుకంటే ఎన్నుకునేది మీరు కాబట్టి. తప్పకుండా వేస్తాం, ఇంకా టైం ఉంది. మీరు 5 ఏళ్ళ లోపల ప్రతి వాగ్దానం మీరు ఏదైతే అభయాస్తం కింద ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ చేసామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ, దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ. కాబట్టి మాట తప్పది, ఒట్టి కల్లబొల్లి మాటలు చెప్పి ఏదో పోవడం కాదు. ఇవాళ అందుకని మాట మీద ఉండాలి. ఎంత కష్టమైనా కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట మీద మనకు కట్టుబడి ఉండాలనే, మనకు అప్పు దొరకకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఇలా పైసా జమ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, మీరు గమనించండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, చిత్తశుద్ధిని మీరు గమనించి మరి ఇదే ప్రేమ, అభిమానము, గౌరవము కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు అని చెప్పి భావిస్తూ, మరి నాకు కూడా ఖానాపూర్ అంటే చాలా అభిమానం. మరి మీరందరూ కూడా ఇదే ప్రేమ, అభిమానము, మరి మీ దీవెనలు ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. సాల్గారు సౌజన్య సి ఎల్లమ్మ నెక్స్ట్. సి ఎల్లమ్మ నెక్స్ట్. సి ఎల్లమ్మ నెక్స్ట్. కొల్లెం తులసుల శ్రీ జానీ బాబు నెక్స్ట్. పరస లక్ష్మి. సార్ అయిపోయింది. ఇలా 11 విధానం అన్నారా? 10 మరి పంతులు అమ్మ పేరు మీద జాగ ఉన్నది, అమ్మ పేరు మీద ఇల్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. భూపతిరెడ్డి సార్ నాయకత్వం. భూపతిరెడ్డి సార్ నాయకత్వం. కాంగ్రెస్ ఆమె తీస్తుంది, మట్టి తీస్తుంది. సార్ ఒక స్టిల్ అట సార్, రైట్ సైడ్ అన్న ఫోన్ అన్న ఇచ్చారండి కొద్దిగా ఫోన్
అందరు ఇటు చూడండి సార్ ఒకసారి. ఓకే ఈ మధ్యలో వాటిని సార్ రాజలింగమన్నా రాజలింగమన్నా తీస్తా ఉండే సార్ మీరు వీళ్ళ పిల్లలు వీళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళకు చెప్పలేదు రూపాయి రాదు ఏమంటున్నా ఎవరి పిల్లలు అదే రెండు రంగనే ఇదైతే చెప్పారు కదా 2 నిమిషాలు లేట్ అయినా జరిపి ఇటు చూడు రాజేంద్ర అన్న ఇటు చూడు పావుడతో తీసి ఉన్నావే నాకు ఓకే సార్. ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డివిజన్ నెంబర్ 1 కాలూరు ఖానాపూర్కి సంబంధించినటువంటి 120 ఇందిరమ్మ ఇండ్లకు దాంట్లో అందరు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంచి రోజు ఉంది, నవరాత్రులు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అది ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇస్తూ ఉంది. ఈ జాగా ఉన్న వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి మీరు మరి ఈ ప్రొసీడింగ్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసుకుంటే 400 నుండి 600 ఎస్ఎస్సీ వరకు పోవచ్చు. మీకు విడతల వారిగా 4 విడతలలో మీకు అంటే ఈ గవర్నమెంట్ డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో వేస్తుంది. కాబట్టి మీరు ఇల్లందరూ కట్టుకొని మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు ఏ పేదవానికి కూడా ఇల్లు రాలేదు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నికల వాగ్దానంలో భాగంగా మరి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండ్లు ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళందరూ కూడా కట్టుకోండి. మరి అదేవిధంగా 2వ ఫేజ్లో భూమి లేని వారికి కూడా భూమి 75 గజాలు భూమి ఇచ్చి వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తాం. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, రాబోయే 3.5 సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని 100% అందరికీ ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా ఇలా ఇప్పుడు సంవత్సరానికి 3,500 అంటే మన నియోజకవర్గంలో దగ్గర 20,000 ఇల్లు వరకు మరి ప్రభుత్వం 3.5 సంవత్సరాలు వరకు కట్టించేటట్టు అంటే కట్టించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు పని చేసే ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు. ఇలా సన్న బియ్యమే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా ఏదైనా ఇలా పేదల సంక్షేమం, మహిళల సంక్షేమం, రైతుల సంక్షేమం అంటే కాంగ్రెస్ పని సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు ఇంకా మాట్లాడవచ్చు. ఇప్పుడు లబ్ధిదారులతో కూడా మాట్లాడితే వాళ్ళ ముఖంలో చిరునవ్వులు, వాళ్ళకు కళ ఉండే ఇల్లు అన్నది సన్న బియ్యం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవడం అన్నది. సో ఇవాళ వాళ్ళ కళ సాధ్యమవుతుంది. దానికి మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇన్ని రోజుల నుంచి మాకు ఇల్లు లేదు ఓన్గా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వల్లనే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. సొంత ఇల్లు కల నెరవేరింది. వారందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాం. జై కాంగ్రెస్.
మా పేద కుటుంబాలకు ఇల్లు లేక బాధపడుతున్న ప్రజలందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు లేనందుకు ఇల్లు కట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి, మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ చేసేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా మందికి కూడా ఇల్లు లేక చాలా ఇబ్బందుల్లో ఉండే దానిలోనే మా ఫస్ట్ డివిజన్లో 126 ఇళ్ళు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారితో మేము ఒక 4 ఇండ్లు మాత్రం ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. మీటింగ్ పెట్టుకున్నాము. చాలా సంతోషిస్తున్నారు లబ్ధిదారులందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చింది తప్పకుండా చేస్తా అని చెప్పి ఆశతోనే మేము ఓట్లు వేసినాము. ఇప్పుడు తప్పకుండా ఇచ్చింది అంటే వాళ్ళందరూ కూడా సంతోషానికి